రన్ ఎక్స్ప్లోర్కి స్వాగతం. మిత్రులతో కలిసి లాంగ్ రన్ చేస్తూ కడెం ప్రాజెక్టు పరిసరాలను ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఒకరోజు ముందుగానే హైదరాబాద్ నుండి బయలుదేరి కడెం రాత్రి 9ంటికి చేరుకున్నాము. 250 కిలోమీటర్లు 5 గంటల్లో ప్రయాణం చేసి హరిత రిసార్ట్లో బస చేశాం. ఈ హరిత రిసార్ట్ కడెం ప్రాజెక్టును ఆనుకొని ఉండి మంచి సీనరీని కలిగి ఉంది. 50వ దశకంలో నిర్మితమైన ఈ ప్రాజెక్టు ఇటీవల కాలంలో చర్చనీయాంశమైంది. ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలకు 5 లక్షల క్యూసెక్ల నీటి వరద తట్టుకొని నిలబడి తన దృఢత్వాన్ని చాటింది. హరిత రిసార్ట్లో సరసమైన ధరలకు మంచి కాటేజీలు ఉన్నాయి, మంచి వ్యూ పాయింట్ ఉంది, మీరు ట్రై చేయవచ్చు. రన్నర్స్ మైన మేమందరము ఉదయమే రన్ ప్రారంభించి ఎక్స్ప్లోర్ చేయడం ప్రారంభించాము. కొండల మధ్య నిండుగా నిశ్చలంగా ఉన్న రిజర్వాయర్ ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. రైతుల కోసం ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఒకటి మాకు ఇక్కడ అగిపించింది. దీనిపైన సాహసంతో కూడిన రన్ చేస్తూ కాస్త సరదా క్షణాలు గడిపాము. మాకు ఇక్కడ ఒక వింత కనిపించింది. ఈ కెనాల్ వాటర్ ఒక నదిని దాటుతుంది. 50వ దశకంలో ఇలాంటి ప్లాన్ చేయడం మాకు ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించింది. అన్వేషణలో లీనమై అలసట అనేది మర్చిపోయి రెట్టించిన ఉత్సాహంతో పరిగెడుతున్నాము. అనుక్షణము ఇంకేమి చూడబోతున్నామా అనే క్యూరియాసిటీ మాలో నెలకొంది. ఇప్పుడు మేము మంచిర్యాల్ నిర్మల్ రహదారిని చేరుకున్నాము. ఈ రహదారి గుండానే మేము హరిత చేరుకోబోతున్నాము. రోడ్డు ప్రక్కనే ఉన్న స్థానిక హోటల్లో మేము కాఫీలు, టీలు, మంచినీరు తాగాము. స్థానికులకు ఆప్యాయత పలకరింపులు మమ్మల్ని ఎంతో ముగ్ధుల్ని చేశాయి.
डांस करो, बराती आ गए, ओए बराती साजन चले ससुराल। సాజన్ చెలే ససురాల్ ఉదిత్ గారి అత్తగారింటికి చేరుకున్నాము. ప్రస్తుతం వారిక్కడ నివాసం ఉండటం లేదు, కానీ మెయింటైన్ చేస్తున్నారు. వ్యవసాయం, పశుపోషణ పనివారితో ఇంకా చేయిస్తున్నారు. కాస్త సేద తీరాక తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము. దారిలో కడెం రివర్, కడెం ప్రాజెక్టు నుంచి గేట్లు ఎత్తగా వచ్చే వరద ఇది. పంట పొలాలలో కలియ తిరుగుతూ గ్రామీణ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉదిత్ గారి ఎస్టేట్ని వీక్షించడానికి ఉత్సాహంతో ముందుకు కదులుతున్నాము. వరి పంట కోతకొచ్చి బంగారు వర్ణంలో మెరిసిపోతుంటే చూస్తూ ఆనందిస్తూ ముందుకు కదులుతున్నాము. ఎవ్రీ స్టెప్, ఎవ్రీ మూమెంట్ విత్ క్యూరియాసిటీ. ఉదిత్ గారి పంట పొలాలు, మామిడి తోట ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఏదో కొత్త విషయాన్ని కనిపెట్టే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నాము. నది చెంతకు చేరి కొన్ని క్షణాలు గడిపి సేద తీరాము. నది చెంత గడిపిన మా జ్ఞాపకాలను కూడా తీసుకొని వెనుదిరిగి వెళుతున్నాము. రన్తో ఫిట్నెస్, ఎక్స్ప్లోర్తో జ్ఞానం, విలేజ్ వైబ్స్తో రిఫ్రెష్మెంట్ పొందాము. నది ప్రవహిస్తూ సాగిపోతున్నట్టు అన్వేషిస్తూ ముందుకు సాగాలని నిశ్చయించుకున్నాను. పాండవాపూర్ హనుమాన్ టెంపుల్ మా దృష్టిని ఆకర్షించింది. స్థానికులతో సంభాషిస్తూ, కాయలు పళ్ళు తింటూ, సేద తీరుతూ, వాళ్ళ ఆప్యాయతకు ముగ్ధులమైతూ, కొత్త విషయాలు తెలుసుకుంటూ మొత్తం 14 కిలోమీటర్లు కాలినడకన రన్ ద్వారా ఎక్స్ప్లోర్ చేసి గుండె నిండా జ్ఞాపకాలతో ముగిస్తున్నాను. వీలైతే మీరు చేయండి. ధన్యవాదాలు.